నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకుని తర్వాత కొనసాగాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 15 శనివారం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం రాత్రి 7:21 చంద్రాస్తమయం ఉదయం 7:24 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పాఠ్యమి మధ్యాహ్నం 2:35 వరకు. తదుపరి విధియ. నక్షత్రం ఉత్తర. ఉదయం 8:49 వరకు. తదుపరి హస్త. కరణము కౌలవ. మధ్యాహ్నం 2:35 వరకు. తదుపరి తైతుల. తెల్లవారుజామున 3:45 వరకు. తదుపరి గరిజ. యోగము గండము. మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:26 నుండి 10:55 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:27 నుండి 7:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి 8:50 వరకు. వర్జ్యం సాయంత్రం 6:18 నుండి 8:05 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:39 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:02 నుండి 6:49 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:48 వరకు. మార్చి 15 శనివారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి. మధ్యాహ్నం 2:35 వరకు ఉంది. తదుపరి విధియ. కృష్ణపక్ష పాడ్యమి తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే విధియ తిథి కూడా శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. ఈరోజు ఉన్న నక్షత్రాలు కూడా చాలా బాగున్నాయి. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కన్యరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సర్పాలకే రాజు అయిన సర్పరాజు పేరు వాసుకి. ఈరోజు ప్రశ్న. కురు పాండవులకు అస్త్రశస్త్ర విద్యల్లో తొలి గురువు ఎవరు? పరశురాముడు, వేదవ్యాసుడు, సూర్యభగవానుడు, కృపాచార్యులు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి చీటికి మాటికి వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి కొన్ని బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కర్కాటక రాశి ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు తొలగుతాయి. సింహరాశి కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కన్య రాశి మీ ఆలోచనలు అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. తులారాశి పలుకుబడి మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. ధనుస్సు రాశి సమాజంలో గౌరవానికి లోటు లేకుండా గడుస్తుంది. మకర రాశి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుంభరాశి నూతన విద్యావకాశాలు పొందుతారు. మీనరాశి విద్యార్థులకు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.